ఈరోజు కండ్రిక గ్రామ సర్పంచ్ నవదీప గారు, మరి ఆయన భర్త అయిన దోడిపోయిన శ్రీనివాసరావు గారు ఫీల్డ్ అసిస్టెంట్ కింద మరి వర్క్ చేస్తున్నారు. మరి అలాగే ఒక వారం క్రితం మా ఎమ్మెల్యే గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో వ్యక్తులు జాయిన్ అవుతూ ఉంటే ఆ యొక్క కార్యక్రమానికి ప్రజాప్రతినిధులుగా మేమందరం కూడా హాజరవడం జరిగింది. అలాగే ఒక సర్పంచ్గా నవదీప గారు కూడా హాజరవ్వాలి. అలా హాజరయ్యే పనిలో ఆమెను తీసుకుని తన భర్త రావడం జరిగింది. ఆయన ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. కానీ ఇక్కడ చర్చించుకోవాల్సిన ముఖ్య అంశం ఏంటంటే, ఆయన ఫీల్డ్ అసిస్టెంట్ కన్నా నవదీప గారు భర్త. మరి ఈరోజు ఒక స్త్రీ మహిళ బయటకు వెళ్ళాలంటే సమాజంలో తన భర్త సహాయం అనేది తప్పకుండా ఉండాలి. మరి ఆ కార్యక్రమంలో భాగంగానే ఎమ్మెల్యే గారు వస్తున్నారు కాబట్టి ఆ కార్యక్రమంలో భాగంగా మరి నవదీప గారు వెళ్ళడం, ఆమెకు తోడుగా తన భర్త వెళ్ళడం జరిగింది. దీన్ని ఆసరాగా తీసుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటోలు తీయడం జరిగింది. ఆ ఫోటోలు తీసి నేరుగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం, ఆ ఫిర్యాదులో భాగంగా అతను సస్పెండ్కు గురవ్వడం జరిగింది. మరి ఈ యొక్క విషయాన్ని మేము చాలా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఎవరైతే తెలుగుదేశం నాయకులు ఉన్నారో మరి ఒక కుటుంబం యొక్క జీవన విధానాన్ని మొత్తం దెబ్బ కొట్టేశారు. ఈరోజు ఎస్సీ బీసీ సామాజిక వర్గాలకి మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, మేము అది చేసేస్తాం, ఇది చేసేస్తాం, మమ్మల్ని ఎన్నికల్లో గెలిపించండి అని పోటీ చేయడానికి సిద్ధమవుతున్న ఈ తెలుగుదేశం నాయకులు దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. మరి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ మరి బయటకు వచ్చేటప్పుడు తన భర్త రావడం అనేది మామూలు విషయమే. మరి అలాంటిటప్పుడు మీరు ఆ ఫోటోల్ని ఈ విధంగా వాడుకోవడం అనేది ఎంతవరకు సమంజసం అని మేము అడుగుతున్నాం ఒక మహిళలుగా. ఈరోజు అలాగే ఇంకా చూస్తే మన ఆలమూరు మండలానికి చెందిన నెల్లిరాజు అనే వ్యక్తి కూడా, ఆయన కూడా ఫీల్డ్ అసిస్టెంటే. ఆయన యొక్క ఫోటోలు కూడా తీసి ఆయన కూడా సస్పెండ్ అవ్వడానికి ఈ యొక్క తెలుగుదేశం నాయకులు మరి చేయడం జరిగింది. ఈ విధంగా చేస్తే మీరు ఏ విధంగా ఎస్సీబీసీ నాయకుల్ని, ఎస్సీబీసీ ప్రజలను అభివృద్ధి చేస్తారని మేము నేరుగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు స్త్రీలుగా మేము బయటకు వస్తున్నామంటే మా భర్తలు అనేది మాకు సపోర్ట్గా ఉండడం సమాజంలో ఖచ్చితమైనది. మరి ఆ విధంగానే ఆమె భర్త రావడం జరిగింది. ఆ ఫోటోలు మీరు ఈ విధంగా వాడుకుని ఆయన యొక్క కుటుంబ జీవన విధాన్ని దెబ్బతీయడం అనేది మంచి విషయం ఎంత మాత్రం కాదు. మరి ఇటువంటి పనులు చేస్తూ ఉంటే ఏ విధంగా మిమ్మల్ని ఓటేసి గెలిపిస్తారో? మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు, బీసీలకి మేమే చేస్తాం, ఎస్సీలు మేమే తీసుకొచ్చాం, మేమే అభివృద్ధిలోకి తీసుకొచ్చామని. ఈరోజు మీరు బీసీ మహిళకు అన్యాయం చేయలేదా, వాళ్ళ కుటుంబానికి అన్యాయం చేయలేదా అని మేము అడుగుతున్నాం. ఈ విధంగా చేస్తే మీరు ఇంక ఏ ముఖం పెట్టుకుని ఓటు అడగడానికి వస్తారు బీసీ ఎస్సీల కుటుంబాలకి? ఇది ఏమాత్రం కూడా మాకెవరికి కూడా ఇక్కడ స్త్రీలుగా నిలబడిన మేమందరం కూడా వివిధ పదవుల్లో ఉన్నవాళ్ళమే. మా వెనకాల మా భర్తలు రావడం అనేది ఏమీ తప్పేమీ కాదు. ఇప్పుడు ఒక ఉద్యోగం చేసుకునే స్త్రీ ఆ ఉద్యోగానికి సంబంధించి ఆ యొక్క కార్యాలయంలో పనిచేస్తుంది కాబట్టి ఆమెకి ఎవరు భర్త సపోర్ట్ లేకపోయినా పర్వాలేదు. కానీ మహిళలుగా మేము ఒక గ్రామంలోని కానీ ఒక బయట ఏదైనా ప్రచారంలోని కానీ వెళ్తున్నప్పుడు భర్తలు అనేది సహాయంగా ఉండడం అనేది సమంజసమైనదే. అది తప్పుపట్టడం, దీన్ని ఒక చర్యగా తీసుకుని ఈ విధంగా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి ఇలాంటి బీసీలకి ఈ విధంగా అన్యాయం చేస్తున్న తెలుగుదేశం పార్టీని మీరందరూ కూడా తరిమి కొట్టండి. అలాగే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మా నాయకులు ఉన్నారు, మా ఎమ్మెల్యే గారు చెల్లా జగ్గిరెడ్డి గారు ఏ రోజు కూడా ఇలా ఒకళ్ళ పట్టని కొట్టాలి, ఒకళ్ళ జీవితాన్ని నాశనం చేయాలి, ఒక కుటుంబాన్ని నాశనం చేయాలని ఏ విధంగా ఎప్పుడూ కూడా ఇటువంటి చర్యలకు పాల్పడలేదు. ఎస్సీ బీసీ సామాజిక వర్గాల కృషికే ఎప్పుడూ ఆయన ప్రయత్నిస్తూ ఉన్నారు. బీసీ సామాజిక వర్గాలకి చైర్మన్ లాంటి మంచి మంచి పదవులు కట్టబెట్టారు. ఎస్సీలుగా అమోడో చైర్పర్సన్ కానీ అందరం కానీ మంచి స్థితిలో ఉన్నాం. కానీ ఈరోజు ఏ ముఖం పెట్టుకుని మీరు ఎస్సీ బీసీలకి న్యాయం చేస్తామని వస్తున్నారో అర్థం కావట్లేదు. అలాగే ఇప్పుడు మేము చెప్తుంది ఏంటంటే, ఈ తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో ఎవరైతే ఒక ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఆ ప్రచారంలో తిరగట్లేదా? అలాగే రేషన్ డీలర్స్గా ఉన్న వాళ్ళు ఎవరో తిరగట్లేదా? మరి ఇటువంటి చర్యలు మీ పార్టీల్లో మీ ఎన్నికల ప్రచారంలో ఎవరైనా ఉద్యోగం చేసేవారు తిరగవచ్చు. వారిని ఫోటోలు తీసి మేమేం పబ్బం గడుపుకోవట్లేదు, మేమేమి ఇలా ప్రచారాలు చేసి వాళ్ళకి సస్పెండ్ అయ్యే విధంగా మా ఎమ్మెల్యే గారు కానీ మా నాయకులు కానీ
మేము కానీ అలా చేయట్లేదు. ఎందుకంటే జగన్ అన్నకే కాదు, లోకల్గా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకైనా, కార్యకర్తలకైనా, ఎమ్మెల్యే గారికైనా ప్రజల పొట్టగొట్టాలని ఎప్పుడూ కూడా ఏ ఉద్దేశం కూడా లేదు. మీరు ఎలా చేస్తున్నారో మీ భవిష్యత్తు మీకే వదిలేస్తున్నాం, మీ చేతుల్లోనే. ప్రజలారా మీరు కళ్ళు తెరుచుకోండి. ఎస్సీ బీసీలని ఈ విధంగా నాశనం చేస్తున్న పార్టీలను అసలు గెలిపించకండి. మరి మీ యొక్క స్థితికి ఈరోజు ఇంత బాధపడుతున్నారంటే దానికి కారణం ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులే. వీరిని తరిమి కొట్టండి, అసలు ఇంటికి కూడా రానివ్వకండి. ఈ విధంగా ఏ ముఖం పెట్టుకుని ఎస్సీ బీసీలకి న్యాయం చేస్తామని వస్తున్నారో ముందు మా యొక్క ప్రశ్నకు మీరు సమాధానం చెప్పమని మేము ఖచ్చితంగా అడుగుతున్నాం. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని